మీకు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన ఒకటి చెప్తాను. ఒక గ్రామం ఉండేది, పల్లెటూరు. ఆ పల్లెటూరులో మురళి అని ఒక రైతుండేవాడు. ఇతనికి పొలం ఉంది, వ్యవసాయం చేసేవాడు. అతనికి ఒక బలమైన ఎద్దు కూడా ఉంది. రోజు ఆ ఎద్దు రాముకి పొలాల్లో సహాయం చేసేది. ఒకరోజు ఆ ఎద్దు పొలంలో కాలు జారి ఒక గుంటలో పడిపోయింది. అప్పుడు మురళి ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని పైకి లేపలేకపోయాడు. ఇక అది పల్లెటూరు కాబట్టి అటువైపు వెళ్తున్న గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. అది చూసి మురళి ఎద్దు గుంటలో పడిపోవడం చూసి, ఈ ఎద్దు పైకి రావడం అనేది చాలా కష్టం రా మురళి, దీన్ని అక్కడే పూడ్చిపెట్టాయి అని అన్నారు. అందుకు మురళి చాలా బాధపడ్డాడు. కానీ మరేం చేయలేక అందరూ కలిసి మట్టి వేయడం మొదలుపెట్టారు. ఆ మట్టి వేయడం అనేది అందరికీ చాలా బాధ కలిగింది. ఎందుకంటే మురళి ఆ ఎద్దుని చాలా అపురూపంగా చూసుకునేవాడు. ఆ ఎద్దు కూడా మురళికి పొలంలో చాలా సహాయం చేసేది. అలా అందరూ కలిసి ఆ గుంటలో మట్టి వేయడం మొదలుపెట్టారు. ఎద్దు మీద మట్టి పడితే ఆ ఎద్దేం చేసిందంటే అది ఆ మట్టినంతటిని కలిపి తన కాళ్ళ కింద నొక్కి పట్టుకుంది. ప్రతి ఒక్కళ్ళు మట్టి వేస్తుంటే ఆ మట్టినంతా తన కాళ్ళ కింద పెట్టేసుకుంది. అలా ప్రతి మట్టి కుప్పు కూడా ఎద్దును కొంచెం కొంచెం పైకి తీసుకెళ్ళింది. ఎందుకంటే వేసిన మట్టంతా కూడా ఆ మట్టి పైన వచ్చి ఇది నిలబడుతుంది కాబట్టి ఆ మట్టి ఎద్దు కింద మట్టి చేరిపోయింది. మట్టి పైన ఎద్దు వచ్చేసింది. అలాగే కొంచెం 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 ఎత్తుకి ఎదగగలిగిందనమాట. కొంతసేపటికి ఎద్దు గుంట నుంచి సురక్షితంగా బయటకొచ్చింది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాటిని నెట్టేసి అంటే ఎక్కడా వీక్ అవ్వకుండా నిలబడాలి. ఇలాంటివే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటి వాటిలన్నిటిని కూడా మనకు సహాయం చేసే మెట్టులుగా మార్చుకుంటే మనం పైకి ఎదగగలం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనం కూడా రూపాయి అనేది చాలా చాలా అఫెక్షన్ పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మనం సంపాదించే ఒక్కొక్క రూపాయిని సేవ చేసుకుంటే నెలకి ఒక పొద్దు వస్తుంది. ఆ పొద్దుని తీసుకెళ్లి మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయగలిగితే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలిగితే మన లైఫ్లో కూడా మనం చాలా ఎదుగుదలను చూస్తాము. ఇలా ఒక్కో మెట్టు ఎక్కి మనం కూడా లైఫ్లో చాలా ఎదుగుదలనైతే చూస్తాము. థింక్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి లాంగ్ టర్మ్ని ఎంచుకోండి. మీరు ఎంత ఓపికగా ఉంటారో, ఎంత నమ్మకంగా ఉంటారో, మీరు పెట్టిన ఆ ఇన్వెస్ట్ అనేది మీకున్న ఆ నమ్మకాన్ని రెట్టింపు నమ్మకంగా చేస్తుంది.